ఒక్క క్షణం ఈ హడావిడి ప్రపంచంలో, ఈ పరుగు పందెంలో మనందరం ఒక్క క్షణమాగి మన గురించి మనం మాట్లాడుకుందాం. ఇది కేవలం వినడానికి కాదు, మనసు లోపలికి వెళ్ళి మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి. మన జీవితమనే పుస్తకంలో మనం రాసుకుంటున్న పేజీలు సరైనవేనా? మనం వెళ్తున్న దారి మనల్ని, మన కుటుంబాల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఇది ఒక ప్రయత్నం. రోజూ ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు, ఎన్నో బాధ్యతలు, ఎన్నో ఒత్తిళ్లు. అసలు మనకోసం మనం ఆలోచించుకునే సమయం ఎక్కడుంది? సరే, ఇప్పుడు దొరికింది కదా, ఈ సమయాన్ని మనకోసం వాడుకుందాం. మన జీవిత ప్రయాణాన్ని ఒక్కసారి పరిశీలించుకుందాం. ఈ మాటలు వినగానే మనలో చాలామందికి నిజమే కదా అనిపిస్తుంది. ఇది కేవలం ఎవరో రాసిన వాక్యం కాదు, మన కళ్ల ముందు జరుగుతున్న నిజం. మన సమాజం మన ముందు రెండు దారుల్నుంచింది. ఒకటి, ఆలోచింపజేసేది. పుస్తకాలు చదివితే తిరుగుబాటు వస్తుంది అన్నారు. తిరుగుబాటు అంటే విధ్వంసం కాదు, ఆలోచన. ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించే శక్తి. మన జీవితాన్ని మనమే మార్చుకోగలమనే ధైర్యం. మనల్ని ఎవ్వరూ మోసం చెయ్యలేరు అనే జ్ఞానం. ఇది మొదటి దారి. ఇక రెండో దారి బానిసత్వం. అది మన ఆలోచనా శక్తిని మెల్లమెల్లగా చంపేస్తుంది. మనల్ని ఒక మత్తులో ఉంచి మన జీవితం మన చేతుల్లోంచి జారిపోతున్నా కూడా తెలియనివ్వదు. ప్రశ్నలు అడగనివ్వదు, ఆలోచించనివ్వదు. కేవలం ఆ క్షణపు సుఖానికి బానిసగా మార్చేస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, మన చుట్టూ ఏ దారిని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు? ఏ దారిలోకి మనల్ని సులభంగా లాగుతున్నారు? సమాధానం మనందరికీ తెలుసు. సరే, ఎవరో ఏదో చేస్తున్నారు, సమాజం ఎలాగూ ఉంది, దానికి మన కుటుంబానికి సంబంధమేంటి? ఇక్కడే ఉంది అసలు విషయం. మనమెంచుకునే ప్రతి దారి, అది జ్ఞానం వైపా, బానిసత్వం వైపా అనేది కేవలం మన ఒక్కరి జీవితాన్ని మాత్రమే ప్రభావితం చేయదు. మన ప్రతి నిర్ణయం వెనుక మనల్ని నమ్ముకున్న ఒక కుటుంబముంటుంది. మనం జ్ఞానం వైపు నడిస్తే ఆ వెలుగు మన పిల్లలకు దారి చూపిస్తుంది. మనం ఒక బలమైన వ్యక్తిగా నిలబడితే ఆ ధైర్యం మన కుటుంబాన్ని కాపాడుతుంది. అదే మనం ఒక వ్యసనానికి బానిసైతే ఆ చీకటి మన ఇంట్లో వాళ్ల భవిష్యత్తును కూడా కమ్మేస్తుంది. మన బలహీనత మన కుటుంబాన్ని కూడా బలహీనపరుస్తుంది. మనం వేసే ప్రతి అడుగు మన పిల్లలు రేపు మన గురించి గర్వంగా చెప్పుకోవాలా, లేక మన పేరు చెప్పడానికి సిగ్గుపడాలో నిర్ణయిస్తుంది. అందుకే ఇది మన ఒక్కరి కథ కాదు, మన కుటుంబ కథ. సరే, మనం ఈ ఆలోచనల ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన విషయాలను లోతుగా చర్చిద్దాం. ముందుగా మన కుటుంబం, మన మార్గం ఎటువైపుండాలో చూద్దాం. ఆ తర్వాత ఒక మనిషి బలంగా నిలబడాలంటే కావలసిన బాధ్యత, జ్ఞానం గురించి తెలుసుకుందాం. డబ్బు విషయంలో మనం చేస్తున్న తప్పులేంటి, దాన్ని ఎలా కాపాడుకోవాలో చర్చిద్దాం. సమాజంలో మన పాత్ర ఎలా ఉండాలి, మన నిజమైన సంపదేంటి. చివరిగా ఇవన్నీ కలిపి ఒక అర్థవంతమైన జీవితాన్ని ఎలా గడపాలో కలిసి అన్వేషిద్దాం. మన జీవితంలో మనం చేసే ప్రతి పనికి, పడే ప్రతి కష్టానికి అసలు కారణమెవరు? ఎందుకోసం ఈ పరుగు? ఒక్కసారి ఆలోచిస్తే సమాధానం మన ఇంట్లోనే కనిపిస్తుంది. మనల్ని నడిపించేది, మనం అలిసిపోయినప్పుడు ఓదార్చేది, మనం గెలిచినప్పుడు మనకంటే ఎక్కువ సంబరపడేది మన కుటుంబమే. కొన్నిసార్లు ఈ జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు, అన్ని వదిలేసి వెళ్ళిపోవాలనిపించినప్పుడు మనల్ని ఆపేది, మళ్లీ పోరాడేలా చేసేది కూడా ఆ కుటుంబమే. అందుకే మన ప్రయాణం ఎవరికోసమో స్పష్టంగా తెలిసినప్పుడు మన మార్గం ఎప్పుడూ తప్పదు. ఒక్కసారి ఈ క్షణం కళ్ళు మూసుకోండి, మనసుని ప్రశాంతంగా ఉంచండి. మిమ్మల్ని ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడానికి కష్టపడిన మీ తల్లిదండ్రుల చేతులను గుర్తు తెచ్చుకోండి. మనకు అన్నం తినిపించడానికి, మన చదువుల ఫీజులు కట్టడానికి ఆ చేతులు పడిన కష్టం, ఆ చేతుల మీద ఉన్న కాపులు, అవి కేవలం చర్మం కాదు, వాళ్ల త్యాగానికి గుర్తులు. మనల్ని ఎత్తుకుని ఆడించిన ఆ చేతులు ఇప్పుడు బహుశా కొంచెం వణికుండొచ్చు. వాళ్ల కళ్లల్లోనే ఆశ, మనం బాగుండాలి, మనం ప్రశాంతంగా ఉండాలి అని. ఇప్పుడు మీ పిల్లల ముఖాలను గుర్తు తెచ్చుకోండి. వాళ్ల కళ్లల్లో మీమీదున్న నమ్మకం, నాన్న ఏదైనా చేస్తాడో అమ్మ చూసుకుంటుంది అనే గుడ్డి నమ్మకం. వాళ్ల భవిష్యత్తు మొత్తం మీ చేతుల్లోనే ఉంది. ఆ చేతులు మన గతం, ఈ కళ్ళు మన భవిష్యత్తు. ఈ రెండింటినీ మనం నిలబెట్టాలి. వాళ్ల త్యాగాన్ని వృధా చేయకూడదు, వీరి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మనస్సాక్షిగా సమాధానం చెప్పుకుందాం. ఆ అరిగిపోయిన చేతుల కోసం, ఆ ఆశగా చూస్తున్న కళ్ల కోసం నేను వెళ్తున్న దారి సరైనదేనా? నేను ప్రతిరోజూ తీసుకుంటున్న నిర్ణయాలు, నా సమయాన్ని గడుపుతున్న తీరు వాళ్ల జీవితాల్లోకి వెలుగును తెస్తాయా, లేక నా స్వార్థం వాళ్ల భవిష్యత్తును పాడుచేస్తుందా? నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా ముఖం చూసి వాళ్లు ధైర్యంగా ఉండగలుగుతున్నారా, లేక నాలోని ఆందోళనను చూసి వాళ్లు కూడా భయపడుతున్నారా? నేను వాళ్లకు గర్వకారణంగా మారుతున్నానా, లేక భారంగా మారుతున్నానా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడో లేదు,
మన లోతలే ఉంది. సరే, కుటుంబం కోసం సరైన మార్గంలో నడవాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. మరి దానికేం కావాలి? కేవలం ప్రేమ ఉంటే సరిపోతుందా? లేదు. ఒక కుటుంబం అనే ఇంటికి మనమొక స్తంభం లాంటివాళ్లం. ఆ ఇల్లు గట్టిగా నిలబడాలంటే ముందు స్తంభం బలంగా ఉండాలి. ఎన్ని గాలివానలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా ఆ ఇంటిని కాపాడగలగాలి. ఆ స్తంభానికి పునాది బాధ్యత. ఆ స్తంభానికుండే అసలైన బలం జ్ఞానం. ఆ బలం కండల్లో ఉండదు, మనస్సులో ఉంటుంది, మన ఆలోచనల్లో ఉంటుంది. ఆ బలాన్ని మనం నిర్మించుకోవాలి. బలమైన మనిషి అంటే ఏడుపు రానివాడు, కోపం రానివాడు కాదు. అవన్నీ అందరికీ ఉంటాయి. నిజమైన బలమంటే మనసులో కోపం అగ్నిపర్వతంలా మండుతున్నా ఒక్క చెడ్డమాట కూడా మాట్లాడకుండా ఉండగలగడం, గుండెల్లో బాధ సముద్రంలా పొంగుతున్నా మనల్ని నమ్ముకున్నవారి ముందు ధైర్యంగా నిలబడగలగడం, సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా అహంకారంతో తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉండగలగడం. అంటే మన ఎమోషన్స్ మనల్ని నడపడం కాదు, మన బాధ్యత మనల్ని నడిపించాలి. ఆ నిగ్రహమే, ఆ నియంత్రణే నిజమైన బలం. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. ఎడమవైపు భావోద్వేగాలతో నడిచే జీవితం. అది గాలికి కొట్టుకుపోయే కాగితంలాంటిది. కోపమొస్తే ఒకలా, ఆనందమొస్తే మరోలా. నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. ఆ క్షణానికి ఓదార్పు దొరుకుతుందేమో కాని జీవితంలో స్థిరత్వముండదు, నమ్మకముండదు. అదే కుడివైపు చూడండి, బాధ్యతతో నడిచే జీవితం. ఇది పట్టాల మీద వెళ్లే రైలులాంటిది. దానికొక దారి ఉంటుంది, ఒక గమ్యం ఉంటుంది. బయట గాలి వీచినా, వానొచ్చినా తన ప్రయాణాన్ని ఆపదు. నెమ్మదిగానైనా సరే గమ్యాన్ని చేరుకుంటుంది. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా సురక్షితంగా తీసుకెళ్తుంది. మనమెలా ఉండాలి? గాలిపటంలానా, రైలులాగా? బాధ్యత మనకు స్థిరత్వాన్ని ఇస్తుంది. మరి సరైన దారిలో వెళ్లాలంటే దానికి కావాలి జ్ఞానం. జ్ఞానమంటే చేతిలో ఉన్న టార్చ్ లైట్ లాంటిది. దారిలో ఎక్కడ ముల్లుందో, ఎక్కడ గొయ్యుందో చూపిస్తుంది, ప్రమాదాల నుండి కాపాడుతుంది. అజ్ఞానమంటే కళ్లకు గంతలు కట్టుకుని నడవడం, ఎప్పుడు ఎక్కడ పడతామో తెలీదు. జ్ఞానమంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, జీవితాన్ని గమనించడం, అనుభవాల నుంచి నేర్చుకోవడం, తెలిసినవాళ్ల మాటలు వినడం. ఇదంతా జ్ఞానమే. ఈ వెలుగు మన దగ్గర ఎంత ఎక్కువగా ఉంటే మన ప్రయాణం అంత సురక్షితంగా ఉంటుంది. చూడండి, తెలియకపోవడమనే చీకటి వల్ల మనం ఎన్ని నష్టపోతామో. మన ఎదురుగా ఒక మంచి అవకాశమున్నా దాన్ని గుర్తించే తెలివిలేక వదిలేసుకుంటాం. కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా కాపాడుకోవాలో తెలియక తప్పుడు స్కీముల్లో పెట్టి పోగొట్టుకుంటాం. ఆరోగ్యం పాడయ్యే పనులు చేస్తూ తర్వాత హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతాం. ఎదుటి మనిషిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక మంచి బంధాలను మన చేతులతో మనమే నాశనం చేసుకుంటాం. అన్నింటికన్నా విలువైనది, మళ్ళీ తిరిగి రానిది మన సమయం. దాన్ని అనవసరమైన పనులమీద, అనవసరమైన వ్యక్తులమీద వృధా చేస్తాం. ఈ నష్టాలన్నీ జరగకూడదంటే మనకు జ్ఞానమనే వెలుగు కావాలి. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయానికొచ్చాం. డబ్బు. డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని కాపాడుకోవడం, సరిగ్గా వాడుకోవడం మరో ఎత్తు. చాలామంది మొదట దానిమీద దృష్టి పెడతారు, రెండో దాన్ని వదిలేస్తారు. కానీ మన కుటుంబాన్ని కష్టాల నుండి కాపాడేది మనం ఎంత సంపాదించామన్నవి కాదు, సంపాదించిన దాన్ని ఎలా కాపాడుకున్నామన్నది. మన ఆర్థిక క్రమశిక్షణే మన కుటుంబానికి ఒక రక్షణ గోడలాంటిది. ఆ గోడ బలంగా ఉంటేనే బయట ఎన్ని ఆర్థిక ఇబ్బందులొచ్చినా లోపల మన కుటుంబం ప్రశాంతంగా నిద్రపోగలుగుతుంది. ఈ మాట వినడానికి కొంచెం కటువుగా ఉన్నా ఇది సమాజపు నగ్న సత్యం. ఇక్కడ నిన్ను, నన్ను, మనల్ని మన గురం కన్నా ముందు మన జేబులో ఉన్న డబ్బుతో, మనకున్న హోదాతోనే కొలుస్తారు. ఇది వాస్తవం. మనం దీన్ని ఒప్పుకుని తీరాలి. అలాని డబ్బుకే విలువివ్వమని కాదు దీని అర్థం. డబ్బు లేకపోవడం వల్ల మన కుటుంబం సమాజంలో చిన్నచూపు చూడబడకుండా, అవసరాలకు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది అని గుర్తు చేసుకోవాలి. డబ్బు మన యజమాని కాకూడదు, అది మన చేతిలో ఒక సాధనంలా ఉండాలి, మన కుటుంబాన్ని కాపాడే ఆయుధంలా ఉండాలి. అప్పులనే ఊబిలో ఎలా కూరుకుపోతారో చూడండి. ఇది ఒక్కసారిగా జరగదు, నెమ్మదిగా మనకు తెలియకుండానే జరిగిపోతుంది. సంపాదన 10 రూపాయలు, ఖర్చు 11 రూపాయలు. ఆ ఒక్క రూపాయి మనల్ని అప్పువైపు నడిపించే మొదటి అడుగు. అవసరానికి, కోరికకి తేడా తెలియకపోవడం రెండో తప్పు. బండి ఉంది, అయినా కొత్త మోడల్ కోసం అప్పు చేయడం. ఫోన్ ఉంది,
ఆయన పక్కవాడి దగ్గర ఉన్నదానికన్నా మంచిది కావాలని అప్పు చేయడం, రోజూ చేసే 100 రూపాయల అనవసరపు ఖర్చు, దీంతో ఏమైపోతుందిలే అనుకోవడం, అదే నెలకు 3000, సంవత్సరానికి 36,000 అవుతుందని మర్చిపోవడం, రేపు అనుకోకుండా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం పాడైతే ఏం చేయాలనే ఆలోచన లేకపోవడం, ఎదురింటి వాళ్లలా మన స్నేహితుల్లా బ్రతకాలని మన తాహతు మర్చిపోవడం, ఇవన్నీ కలిసి మనల్ని అప్పుల పాతాళంలోకి తోసేస్తాయి. మరి ఈ ఊబిలోంచి బయటపడటం ఎలా? దానికి కూడా స్పష్టమైన దారుంది. ముందు మన డబ్బు ఎక్కడికి పోతుందో మనకు తెలియాలి. ప్రతి రూపాయికి లెక్క ఉండాలి. చాలామంది జీతం రాగానే ఖర్చులు చేసి మిగిలితే దాద్దామనుకుంటారు. కాని తెలివైనవాడు ముందు దాచుకోవాల్సిన మొత్తం పక్కన పెట్టి మిగిలిన దానితోనే ఖర్చులు ప్లాన్ చేసుకుంటాడు. ఉన్న అప్పులు తీర్చడాన్ని మొదటి ప్రాధాన్యతగా పెట్టుకోవాలి. ఒక ప్రణాళిక ప్రకారం ఒక్కొక్కటిగా వాటిని వదిలించుకోవాలి. అనుకోకుండా ఉద్యోగం పోయినా, ఏదైనా పెద్ద ఖర్చొచ్చినా కనీసం 6 నెలల పాటు మన కుటుంబాన్ని నడపగలిగేంత డబ్బు పక్కన ఉండాలి. దాన్నే అత్యవసర నిధి అంటారు. చివరిగా మన డబ్బు మనకోసం పనిచెయ్యాలి. అంటే దాని విలువ పెరిగేలా సరైన మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంత పెద్ద ఓడైనా సరే దానికి ఒక చిన్న రంధ్రం పడితే దాన్ని వెంటనే పూడ్చకపోతే ఏమవుతుంది? ఆ చిన్న రంధ్రం నుంచే నీళ్లు లోపలికి వచ్చి నెమ్మదిగా మొత్తం ఓడనే ముంచేస్తుంది. మన ఆర్థిక జీవితం కూడా అంతే. మనం రోజు చేసే ఒక చిన్న అనవసరపు ఖర్చు, మనం తేలికగా తీసుకునే ఒక చిన్న అప్పు, ఇవన్నీ ఆ చిన్న రంధ్రాల లాంటివే. వాటిని మనం పట్టించుకోకపోతే అవే కలిసి ఒకరోజు మన కుటుంబ ఆర్థిక భవిష్యత్తునే నాశనం చేస్తాయి. మన పిల్లల చదువులని, మన రిటైర్మెంట్ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తాయి. కాబట్టి జాగ్రత్త. ఇప్పటిదాకా మన గురించి, మన కుటుంబం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ఆలోచనా పరిధిని కొంచెం పెంచుదాం. మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నాం. ఈ సమాజం నుంచే మనం అన్నీ తీసుకుంటున్నాం. మరి మనం ఈ సమాజానికేమిస్తున్నాం? మనమొక స్థాయికి ఎదిగిన తర్వాత, ఒక బలమైన చెట్టులా మారిన తర్వాత, మన నీడలో మన కుటుంబంతో పాటు అవసరమైన మరో నలుగురికి కూడా ఆశ్రయమివ్వాలి. మన ఎదుగుదల మన ఒక్కరికే పరిమితమైతే దానికి అర్థం లేదు. మనం సంపాదించిన దానిలో కొంచెం, మనం నేర్చుకున్న దానిలో కొంచెం ఇతరులకు పంచినప్పుడే మన జీవితానికి ఒక సార్థకత వస్తుంది. సహాయమంటే డబ్బులివ్వడం మాత్రమే కాదు. అది చాలా చిన్న విషయం. దానికన్నా విలువైన సహాయాలు ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసిన ఒక విద్యని, ఒక పనిని మరొకరికి నేర్పించడం, అది వాళ్ళ జీవితాంతం ఉపయోగపడుతుంది. కష్టాల్లో ఉన్న స్నేహితుడితో కూర్చుని ఏమైందిరా చెప్పు అని వాళ్ళ బాధను ఓపికగా వినడం, అది డబ్బు కన్నా గొప్ప ఓదార్పు. జీవితంలో పడిపోయిన వాడి భుజం తట్టి, నీకు నేనున్నాను, మళ్ళీ మొదలుపెట్టు అని ఒక ధైర్యం చెప్పడం. మన కళ్ల ముందు తప్పు జరుగుతుంటే భయపడకుండా సరైన దానికోసం నిలబడటం. మనకు చేతనైతే ఇంకొకరికి ఒక ఉపాధి మార్గాన్ని చూపించడం. ఇవన్నీ డబ్బుతో కొనలేని నిజమైన సహాయాలు. మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఇళ్లు కట్టినా, మనం పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా మనతో తీసుకువెళ్లలేం. కాని మనం బ్రతికే ఉన్నప్పుడు సంపాదించుకున్న మంచి పేరు, అది మనం పోయాక కూడా బ్రతికే ఉంటుంది. ఫలానా వ్యక్తి చాలా మంచివాడు, నలుగురికి సాయపడేవాడు, మాట ఇస్తే తప్పేవాడు కాదు అని మన వెనక జనం మాట్లాడుకుంటే అంతకన్నా పెద్ద సంపద ఏముంటుంది? ఆ మంచి పేరే మనం మన పిల్లలకిచ్చే అతిపెద్ద ఆస్తి. ఆ పేరు వాళ్ళని జీవితాంతం కాపాడుతుంది. వాళ్ళు సమాజంలో తలెత్తుకొని బ్రతికేలా చేస్తుంది. సరే, ఇవన్నీ చెయ్యాలంటే మనలో ఏం మారాలి? మన ఆలోచనలు, మన జీవితం మారాలంటే ముందు మన అలవాట్లు మారాలి. మన జీవితమనేది మనం సాధించిన పెద్ద పెద్ద విజయాల సమాహారం కాదు. అది మనం ప్రతిరోజూ చేసే చిన్న చిన్న పనులా మన అలవాట్ల మొత్తం. మంచి అలవాట్లు మనల్ని పైకి తీసుకెళ్లే మెట్లయితే, చెడ్డ అలవాట్లు మనల్ని కిందకి లాగే పాములు. మన భవిష్యత్తును మార్చాలని మనం నిజంగా కోరుకుంటే ఈరోజు నుంచి మన అలవాట్లను మార్చుకోవాలి. ఒక్క చిన్న అలవాటు ఎంత శక్తివంతమైనదో చూడండి. ఉదాహరణకి, రోజూ ఒక అరగంట వ్యాయామం చేయడం. మొదటి రోజు ఏమీ అనిపించదు. మొదటి సంవత్సరం గడిచేసరికి మీలో చాలా మార్పు కనిపిస్తుంది. 10 ఏళ్లకు మీ తోటివారితో తోలిస్తే మీరు చాలా ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు. అదే 30 ఏళ్లకు ఆ చిన్న అలవాటు మీ జీవితకాలాన్ని పెంచుతుంది. మిమ్మల్ని ఎన్నో అనారోగ్యాల నుండి కాపాడుతుంది. మీ జీవితాన్ని మార్చేస్తుంది. అది వ్యాయామం కావచ్చు, పుస్తకం చదవడం కావచ్చు, రోజు 100 రూపాయలు దాచడం కావచ్చు. ఈ రోజు చాలా చిన్నదిగా కనిపించే అలవాటే రేపు మన తలరాతను శాసిస్తుంది. ఇది ప్రతి తల్లి, ప్రతి తండ్రి తమ గుండెల మీద రాసుకోవాల్సిన మాట. మనం మన పిల్లలకు గంటల తరబడి నీతులు చెప్పొచ్చు. అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పొచ్చు.
కాని వాళ్ళు మనం చెప్పేది వినరు. మనల్ని చూస్తారు. మనం ఇంట్లో వాళ్లతో ఎలా మాట్లాడుతున్నాం, కష్టం వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా ఉంటున్నాం, డబ్బును ఎలా జాగ్రత్తగా వాడుతున్నాం, ఎదుటివాళ్లకు ఎలా మర్యాద ఇస్తున్నాం, ఇవన్నీ వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. మనం వాళ్ళకి మంచి పాఠాలు చెప్పడం కాదు, మనమొక మంచి పాఠంలా బ్రతికి చూపించాలి. మన అలవాట్లే, మన నడవడికే మన పిల్లలకు మనమిచ్చే నిజమైన వారసత్వం. సరే, ఇప్పటిదాకా మనం కుటుంబం, బాధ్యత, జ్ఞానం, డబ్బు, సమాజసేవ, అలవాట్లు ఇలా వేర్వేరు విషయాల గురించి మాట్లాడుకున్నాం. కాని ఇవన్నీ వేర్వేరు కాదు, ఇవన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. ఈ దారాలన్నింటినీ కలిపి మనం మన జీవితం అనే ఒక బలమైన తాడును తయారు చేసుకోవాలి. ఆ తాడుతోనే మనం జీవితంలో పైకెదగాలి, మన కుటుంబాన్ని కష్టాల నుండి బయటకు లాగాలి. ఏ ఒక్క దారం బలహీనంగా ఉన్నా ఆ తాడు తెగిపోయే ప్రమాదముంది. ఒక అర్థవంతమైన, సంపూర్ణమైన జీవితానికి ఈ 6 స్తంభాలు చాలా ముఖ్యం. కుటుంబం పట్ల ప్రేమ మనకు నడిపించే శక్తినిస్తుంది, బాధ్యత మనల్ని దారి తప్పకుండా చూస్తుంది, జ్ఞానం మనకు సరైన దారిని చూపిస్తుంది, ఆర్థిక భద్రత మనకు ధైర్యాన్ని, స్వేచ్ఛను ఇస్తుంది, సమాజానికి సేవ చేయడం మనకు ఆత్మసంతృప్తినిస్తుంది. వీటన్నింటినీ నిలబెట్టేది మన అంతర్గత క్రమశిక్షణ. ఈ 6 స్తంభాలు బలంగా ఉంటే మన జీవితమనే భవనం ఎప్పటికీ కూలిపోదు. ఈ మాటలన్నీ విన్న తర్వాత అమ్మో, ఇంత పర్ఫెక్ట్గా ఉండటం నా వల్ల అవుతుందా అనిపించొచ్చు. కాని అసలు విషయం అది కాదు. ఈ ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు కాలేరు. మన లక్ష్యం పరిపూర్ణంగా మారడం కాదు. మన లక్ష్యం ప్రతిరోజూ సరైన మార్గంలో ఉండేందుకు ప్రయత్నించడం. మనం తప్పులు చేస్తాం, కొన్నిసార్లు దారి తప్పుతాం. కాని అలా జరిగిన ప్రతిసారీ మళ్లీ మన బాధ్యతను గుర్తు తెచ్చుకుని సరైన దారిలోకి వచ్చి ముందుకు సాగడమే అసలైన గెలుపు. నిన్నటికన్నా ఈరోజు ఒకడుగు ముందుకేస్తే చాలు. ఆ ప్రయత్నమే మనల్ని ఉన్నతంగా మారుస్తుంది. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితం ఒక తెల్ల కాగితాల పుస్తకం. అందులో ప్రతిరోజూ మనం ఒక పేజీ రాస్తున్నాం, మన చేతలతో, మన మాటలతో, మన నిర్ణయాలతో. రేపు మన తర్వాత మన పిల్లలు ఆ పుస్తకాన్ని చదివినప్పుడు వాళ్లకందులో ఏం కనిపించాలి? ఒక ఓడిపోయినవాడి కథనా, లేక తన కుటుంబం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ఒక యోధుడి కథనా? వాళ్ళు స్ఫూర్తి పొంది గర్వంగా చెప్పుకునే కథను మనం రాయాలా, లేక వాళ్ళు చదవడానికి సిగ్గుపడే కథను రాయాలా అన్నది ఈరోజు మనం తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంది. ఈ ఆలోచనలు, ఈ మాటలు మీ మనసును తాకితే, మీ కుటుంబానికివి అవసరమనిపిస్తే, ఇలాంటి విలువలను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోవడం మనందరికీ మంచిదని మీరు నమ్ముతే, ఈ ఆలోచనల ప్రయాణంలో మాతో కలిసి ఉండండి. ఆలోచిస్తూ ఉందాం, బాధ్యతగా జీవిద్దాం.